2014 మా కలెక్టర్ గారికి తెలుసు. 2014-19లో కేవలం 1500 కోట్లు ఇచ్చింది. దాంతోనే ఆయన చాలా కష్టపడి చాలా డెవలప్మెంట్, చాలా బిల్డింగ్లు కట్టారు. ఇవాళ 30,000 కోట్లు టేబుల్ మీద ఉన్నాయి సార్. మొత్తం వచ్చేసింది 30,000 కోట్లు ఇవాళ చంద్రబాబు గారి ముందు టేబుల్ మీద ఉన్నాయి. అంత క్విక్గా జరుగుతుంది. ఇంకా 30,000 కోట్లకు మొత్తం బడ్జెట్ అంతా కూడా రెడీ అవుతుంది. మొత్తం నాకు తెలిసి ఈ సంవత్సరంలో 70,000 కోట్లు రాజధాని కానివ్వండి. ఈ ప్రాంతం రాజధాని అంటే ఒక అమరావతి ఆ ప్రాంతం అనుకోవద్దండి, మన విజయవాడ కూడా దాంట్లో కలుపుతుంది. విజయవాడ, గుంటూరు, అమరావతి కలిపి ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేస్తున్నారు. దానిలో అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు అన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత నాదని చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు. ఒక 6 నెలలు మీరు ఓపిక పట్టండి, అన్నీ కూడా మనం సమకూర్చుకుని అన్ని ఆర్థికమైన విధానాలన్నీ కూడా సమకూర్చుకుని ఈ నగరాన్ని హైదరాబాద్ నగరంతో, హైదరాబాద్ కంటే మించిన నగరంగా తయారు చేయడానికి మనం గోల్ పెట్టుకుందాం. అట్లీస్ట్ దానంత నగరం అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. మనకి కేంద్రం కూడా బాగా సహకరిస్తుందని చెప్పి ప్రగాఢమైన నమ్మకంతో ఆయన ఉన్నారు. ఆయన నమ్మకం ఉన్నట్టుగానే 30,000 కోట్లు వరల్డ్ బ్యాంకు ద్వారా, వరల్డ్ బ్యాంక్ అనగానే వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇది కూడా అప్పు అంటున్నారు. అది మనకు అప్పు కాదు, కేంద్రానికి అప్పు. మనకి ఇచ్చేది ఉచితం. ఆ డబ్బులు కట్టే బాధ్యత కేంద్రం, మనకేమీ బాధ్యత లేదు. అది కాకుండా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆ ప్లాన్ అంతా చూసి వరల్డ్లో ఎక్కడా లేదు ఈ ప్లాన్ మీరు అనుకున్నట్టు డెవలప్ అయ్యేది వరల్డ్ నగరం అవుద్దని కూడా ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్రిషియేట్ చేసే సంగతి కూడా మీరు పేపర్లో చూసుంటారు. అంతేకాదు మీకు కావాలంటే కేంద్రం ఇచ్చేది కాక 15,000 కోట్లు మేస్తామని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా ప్రామిస్ చేశారు. అందువల్ల